లుక్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మాతృభాష కాకుండా మదర్ టంగ్ కాకుండా సెకండ్ లాంగ్వేజ్, మదర్ టంగ్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్, మదర్ టంగ్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్, మదర్ టంగ్ కాకుండా సెకండ్ లాంగ్వేజ్ అంటే మన మదర్ టంగ్ మాతృభాష కానీ వేరే ఇతర లాంగ్వేజ్ అది నేర్చుకోవడం ఎందుకు కష్టం అవుతుంది అనేదే ఈ వీడియోలో మనం. స్టూడెంట్స్, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఈరోజు చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంటుంది. ఎందుకు ఇది డిఫికల్ట్గా తయారైంది అంటే మనం కొన్నిటిని చూస్తూనే భయపడతాం. కొన్నిటినంటే ఇప్పుడు దీని విషయం తీసుకుంటే మనం ఈ లాంగ్వేజ్ విషయం తీసుకుంటే కొన్ని టాపిక్స్ చూసిన వెంటనే ఫియర్ వస్తుంది, ఇది ఇంపాసిబుల్, మన వల్ల కాదు అని. సో నేనేం చెప్తున్నా అంటే ఆ ఫియర్ అనేటువంటిది అనవసరం. నువ్వు నేర్చుకోలేను అనిపిస్తే వదిలేసి, అంతేగాని దానికి భయపడుతూ నేర్చుకోవడం అనేటువంటిది దానివల్ల ఉపయోగం ఉండదు. దేర్ ఇస్ నో యూజ్. అంటే ఒకవైపు టెన్షన్, భయం, ఇది నేర్చుకోగలనా లేదా అనే టెన్షన్ ఒకవైపు, మళ్ళీ నేర్చుకోవాలనేటువంటి ప్రెజర్ ఒకవైపు, నేర్చుకోవాలి తప్పదు అనేటువంటి అవసరం ఒకవైపు. సో ఇదంతా కరెక్ట్ కాదు, చేయలేము, ఇది ఇంపాసిబుల్ అనే ఫియర్ మన బాడీలో, మైండ్లో ఎంటర్ అయితే మాత్రం దాన్ని చదవడం ఆపేసేయండి, ఆ సబ్జెక్ట్ని తీసి పక్కన పడేసేయండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే అది మీ తప్పు కాదు. ఒక సబ్జెక్ట్ని చూసి ఫియర్ఫుల్గా దాన్ని ఫీల్ కావడం అనేది మన తప్పు కాదు, అది మనకి లభ్యమయ్యేటువంటి ప్రాసెస్లో తప్పు ఉంది. అంటే దానికి కావాల్సిన మెటీరియల్ మన దగ్గర లేదు, ఆ స్తోమత లేకపోవచ్చు, లేదంటే ఆ వాతావరణం లేకపోవచ్చు, అందువల్ల అది నీకు ఫియర్ఫుల్గా తయారవుతుంది. కానీ అంతకుమించి వాస్తవానికి మనిషి ఎన్నో సాధిస్తున్నాడు, అసాధ్యమైనటువంటివి, ఇంపాసిబుల్ అయినటువంటివి ఎన్నో సాధించే మనిషికి ఒక చిన్న లాంగ్వేజ్ నేర్చుకోవడం, అది మనకు అవసరమైన మేరకు నేర్చుకోవడం అనేది భయంకరమైన విషయం అయితే కాదు. సరే, ఇప్పుడు విషయానికి వద్దాం. చూడండి, ఐన్స్టైన్ మహాశయుడు బట్టి వేయడం అనే దాన్ని వ్యతిరేకించాడు స్కూల్ డేస్లో. సేమ్ నేను కూడా ఆయన ప్రాసెస్ని ఫాలో అవుతున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ కంటెంట్ని, నేను ఇప్పుడు చెప్పబోయే కంటెంట్ని బట్టి వేసి మైండ్లో దాన్ని కూరి నాకంతా వచ్చు అన్నట్టుగా వీడియో చేసి మీకు ఏదో ఒక ప్రజెంటేషన్ ఇద్దామనేటువంటి ఆలోచన అయితే నాకు లేదు. ఎందుకంటే దానివల్ల మనం ఎంత బట్టి వేసి గుర్తుపెట్టుకున్నామో అనుకున్నా కానీ పాజులు ఫ్లూయెన్సీ ఎగిరిపోతుంది, చాలా పాజులు వస్తాయి మధ్యలో, మీకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది ఫ్లో లేకపోతే. సో నేను ఇప్పుడు చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐన్స్టీన్ మహాశయుడు ఇదే చెప్పాడు, నేను హిస్టరీని బట్టి వేయను, దాంట్లో ఉండే ఇయర్స్ని గుర్తుపెట్టుకోవడం నా వల్ల కాదు. ఎందుకు అక్కడ రికార్డుగా ఉన్నటువంటి విషయాన్ని మళ్ళీ మనం మెదడులో కూరాలి, మెదడులో దాన్ని నింపి దాన్ని గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ టెన్షన్ పడాలి. సో ఈ ప్రాసెస్ నాకు ఇష్టం లేదని ఐన్స్టీన్ మహాశయుడు స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పేశాడు ఫేస్ టు ఫేస్. సో అదే నేను కూడా మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ ఉండేదాన్ని మీకు రికార్డెడ్గా ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా లాంగ్వేజెస్ ఉన్నాయనేది. ఓకే, లెట్ us start. Mastering the English language is not necessarily a matter of learning its grammar and amassing its vocabulary. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మాస్టరింగ్ అంటే పట్టు సాధించడం అంటే కేవలం గ్రామర్, వొకాబులరీ నేర్చుకోవడం మాత్రమే కాదండి. ఇంగ్లీష్, ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ మెనీ ఎసెంట్రిసిటీస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎన్నో అద్భుతాలు, వింతలు ఉన్నటువంటి ఒక భాష. ద బెస్ట్ వే టు లెర్న్ ఇంగ్లీష్ ఈస్ టు లెట్ వన్ సెల్ఫ్ be charmed by it and take joy in its rich variety of expressions. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం అనేది కేవలం ఆ గ్రామర్, పదాలు నేర్చుకోవడం కాదు. ఈ వెరైటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, రకరకాల భాషా ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాయ్, ఆనందించగలగాలి. అదేవిధంగా తనపై తాను డీప్లీ ఇన్వాల్వ్ కావాలి. భాషా ప్రయోగాలు, భాష నేర్చుకోవడానికి భాషలో ఉన్న అలంకారాలు, శబ్దాలు, వీటన్నిటిని తనకై తాను ఎంజాయ్ చేయగలిగినప్పుడే దట్ ఈస్ ద బెస్ట్ వే టు లెర్న్ ఇంగ్లీష్. డే స్టూడెంట్స్, మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కేవలం 1-2 బుక్స్ డైలీ చదవటం మాత్రాన ఇంగ్లీష్ మనకి వస్తుందనుకోవడం కరెక్ట్ కాదు. రకరకాలైనటువంటి వెరైటీ డిఫరెంట్ బుక్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఆడియో బుక్స్, వీడియో బుక్స్, పాడ్కాస్ట్స్, రకరకాల ఆడియో క్యాసెట్స్, మ్యాగజైన్స్, స్టోరీ బుక్స్, నావల్స్,
ఇలా వెరైటీగా ఉన్నటువంటి బుక్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఒకే బుక్ ఒకే వేలో ప్రాక్టీస్ ఇట్ ఈస్ బోరింగ్. సో అది కూడా మనం గమనించాలి. ఇఫ్ యూ హ్యావ్ ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉన్నట్లయితే ఒక సెల్ ఫోన్ వల్ల ప్రయోజనం ఏంటంటే మెయిన్ 2 lakhs యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సెల్ ఫోన్ ఉన్నట్లయితే. అంటే అంత కనెక్టివిటీ ఉంటుంది సెల్ ఫోన్ ద్వారా. సో సెల్ ఫోన్లో నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేటువంటిది చూస్తే మనకి లాంగ్వేజ్ రిలేటెడ్ యాప్స్ ఉంటాయి, వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డిక్షనరీస్, థెసరీ, క్రాస్వర్డ్ పజిల్స్ అండ్ ఇంటరాక్టివ్ ఎర్రర్ కరెక్షన్ క్విజెస్ ఇలాంటివి చాలా. సో ఇలా మనం రకరకాలుగా ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఉండాలి, ఒకే విధానంలో కాకుండా. Dear students, today world is a global village. ప్రపంచం ఒక కుగ్రామం. ఇంగ్లీష్ ఈజ్ గ్లోబల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది విశ్వ భాష అయిపోయింది. సో మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కావచ్చు, పర్సనల్ ఇంటర్వ్యూస్ కావచ్చు, గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు, ఎక్కడైనా కూడా ఈరోజు ఇంగ్లీష్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. According to the Global Language Monitor (GLM), English is the richest language with over a million words. ఇంగ్లీష్లో 10 లక్షల వర్డ్స్ ఉన్నాయండి. సో అన్నిటికన్నా రిచెస్ట్ అనమాట. రిచెస్ట్ అంటే ధనవంతుడు, ఎక్కువ ఉండేవాడు. లుక్ స్టూడెంట్స్, ఈ లైబ్రరీలో ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ నుండి ఎన్నో వర్డ్స్ ఉంటాయి, చాలా చాలా వర్డ్స్, ఎంతో గ్రామర్, ఎన్నో ప్రయోగాలు. సో ఇదంతా మనం నేర్చుకోవాలి అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మనకి ఎంత అవసరం అంతవరకే నేర్చుకోవాలి. చూడండి, మోస్ట్ నాన్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ హ్యావ్ అట్లీస్ట్ ఏ ట్రాష్ ఆఫ్ దేర్ మదర్ టంగ్. అంటే మాతృభాషకి బాగా అలవాటు పడిపోయి ఉంటారు. ఒక భాష నేర్చుకోవాలనుకునే వాళ్ళు, ఇతర భాష నేర్చుకునే వాళ్ళు ముందు మన మాతృభాషకి ఎలా అలవాటు పడిపోయి ఉంటారు అనేది కూడా ఆలోచించుకోవాలి. Even those Indians who have lived in the UK and the United Kingdom or USA or Australia for over a decade have not achieved a native accent. ఆస్ట్రేలియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, లండన్లో కావచ్చు, బ్రిటన్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇంగ్లీష్ దేశాల్లో 10 సంవత్సరాలకు పైగా నివసిస్తున్న ఏ భారతీయులు కూడా అక్కడ స్థానికులుగా ఇంగ్లీషు మాట్లాడే యాక్సెంట్లో ఎప్పటికీ మాట్లాడలేరు 10 సంవత్సరాల పైగా అక్కడ ఉన్నా కూడా. సో అదన్నమాట స్థానికులకి మనకి నేర్చుకోవాలి, సెకండ్ లాంగ్వేజ్గా అనుకునే వాళ్ళకి ఉండే తేడా. కాబట్టి మనం ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకోవడం అనేటువంటిది బెస్ట్ వే. లుక్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మాతృభాష కాకుండా, మదర్ టంగ్ కాకుండా సెకండ్ లాంగ్వేజ్, మదర్ టంగ్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్, మదర్ టంగ్ కాకుండా సెకండ్ లాంగ్వేజ్ అంటే మన మదర్ టంగ్ మాతృభాష కానీ వేరే ఇతర లాంగ్వేజ్ అది నేర్చుకోవడం ఎందుకు కష్టం అవుతుంది అనేదే ఈ వీడియోలో మనం చర్చించబోయేటువంటి ఒక విషయం. సో మదర్ టంగ్ కానీ సెకండ్ లాంగ్వేజ్ ఎందుకు కష్టం అవుతుంది, ఎలాంటప్పుడు కష్టం అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. People often ask which is the most difficult language to learn, and it is not easy to answer because there are many factors to take into consideration. చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు, ఏది కష్టమైన భాష నేర్చుకోవడానికి అని. అంటే మన మాతృభాష కాకుండా సెకండ్ లాంగ్వేజ్ ఏది కష్టం, నేను ఏది ఎంచుకోవాలి సెకండ్ లాంగ్వేజ్గా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం చాలా అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఒక భాష నేర్చుకోవడం కష్టం అనే దానికి మనం పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి, కన్సిడరేషన్ చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఫస్ట్లీ, ఇన్ ఏ ఫస్ట్ లాంగ్వేజ్ ద డిఫరెన్సెస్ ఆర్ అన్ఇంపార్టెంట్ యాజ్ పీపుల్ లెర్న్ దేర్ మదర్ టంగ్ న్యాచురల్లీ. చూడండి, మన మదర్ టంగ్ మాతృభాషలో చాలా రకరకాల కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు.
సో ఇప్పుడు ఏంటంటే మదర్ టంగ్ కాబట్టి అవన్నీ కూడా అన్ఇంపార్టెంట్. పెద్ద పెద్ద పదాలు ఉండొచ్చు, సెంటెన్స్ స్ట్రక్చర్స్ చాలా డిఫికల్ట్గా ఉండొచ్చు, ప్యాటర్న్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా దట్ ఈజ్ ఆల్ అన్ఇంపార్టెంట్. బికాజ్ మనకి మదర్ టంగ్ అనేది ఎప్పుడు ఈజీగానే ఉంటుంది ఇంకొక భాషతో పోల్చుకుంటే. సో ద క్వశ్చన్ ఆఫ్ హౌ హార్డ్ ఎ లాంగ్వేజ్ ఈజ్ టు లెర్న్ ఈజ్ ఓన్లీ రిలవెంట్ వెన్ లెర్నింగ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. కాబట్టి ఇప్పుడు కూడా ఏ సెకండ్ లాంగ్వేజ్ కష్టం నేర్చుకోవడానికి అనేటువంటిది ఇప్పుడు కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ సెకండ్ లాంగ్వేజ్లో ఉండేటువంటి డిఫరెన్సెస్, డిఫికల్టీస్ మీద ఆధారపడి ఉంటుందో తప్పితే ఫస్ట్ లాంగ్వేజ్ ఎలా ఉందనే దాని మీద కాదు. సో ద క్వశ్చన్ ఆఫ్ హౌ హార్డ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ టు లెర్న్ ఈజ్ ఓన్లీ రిలవెంట్ వెన్ లెర్నింగ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే మనకి మాతృభాష ఎంత కష్టంగా ఉంది నేర్చుకోవడం అనేటువంటిది ఎప్పుడూ అసలు అన్ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అది మాతృభాష కాబట్టి చుట్టూ మాట్లాడే వాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు. సో అదన్నమాట విషయం. ఏ నేటివ్ స్పీకర్ ఆఫ్ స్పానిష్ విల్ ఫైండ్ పోర్చుగీస్ మచ్ ఈజియర్ టు లెర్న్ దెన్ ఏ నేటివ్ స్పీకర్ ఆఫ్ చైనీస్ బికాస్ Portuguese is very similar to Spanish and Chinese is very different. చూడండి, ఒక స్పానిష్ వాడికి పోర్చుగీస్ భాష నేర్చుకోవడం మచ్ ఈజియర్, చాలా ఈజీగా ఉంటుంది. అయితే అదే పోర్చుగీస్ భాషని స్పీకర్ ఆఫ్ చైనా భాష వాళ్ళు మాట్లాడాలి నేర్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఎందుకంటే పోర్చుగీస్ ఈజ్ వెరీ సిమిలర్ టు స్పానిష్. పోర్చుగీస్ భాష స్పానిష్ భాషకి చాలా సిమిలర్, అంటే దగ్గరగా ఉంటుంది. పోలికలు చూస్తే చాలా పోలికలు ఒకే విధంగా ఉంటాయి. అండ్ చైనీస్ ఈజ్ వెరీ డిఫరెంట్. చైనా భాషకి స్పానిష్ భాషకి అసలు పోలికలు ఉండవు. సో అదన్నమాట విషయం. సో అవర్ ఫస్ట్ లాంగ్వేజ్ కెన్ అఫెక్ట్ ద లెర్నింగ్ ఆఫ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. The greater the differences between the second language and the first, the harder it is to learn the second language. Many people feel that Chinese is the hardest language to learn. Probably they are influenced by the uniqueness of the characters of Chinese script and their pronunciation. చూడండి, the greater differences between the second language and the first. సో ఒక ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ ఏది కష్టం నేర్చుకోవడానికి అనేటువంటిది చూస్తే మనం ఎప్పుడు కూడా సెకండ్ లాంగ్వేజ్ కష్టంగా ఉంటుంది. ద గ్రేటర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద సెకండ్ లాంగ్వేజ్ అండ్ ద ఫస్ట్, ద హార్డర్ ఇట్ ఈస్ టు లెర్న్ ద సెకండ్ లాంగ్వేజ్. చూడండి, ఫస్ట్ లాంగ్వేజ్కి సెకండ్ లాంగ్వేజ్కి మధ్య డిఫరెన్సెస్ ఎక్కువగా ఉన్నప్పుడు అది మరింత కష్టంగా మారుతూ ఉంటుంది. డిఫరెన్సెస్ తక్కువగా ఉంటే అంత కష్టంగా ఉండదు. సో ఫస్ట్ లాంగ్వేజ్కి సెకండ్ లాంగ్వేజ్కి మధ్య ద గ్రేటర్ డిఫరెన్సెస్, ఎక్కువ డిఫరెన్సెస్ ఉంటే ఎక్కువ కష్టం, తక్కువ డిఫరెన్సెస్ ఉంటే తక్కువ కష్టం అనమాట. అట్లా ఉంటుందన్నమాట. మెనీ పీపుల్ ఫీల్ దట్ చైనీస్ ఈజ్ ద హార్డెస్ట్ లాంగ్వేజ్ టు లెర్న్. చాలామందికి చైనా భాష చాలా కష్టంగా ఉంటుంది నేర్చుకోవడానికి. ప్రాబబ్లీ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద యూనిక్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ చైనీస్ స్క్రిప్ట్ అండ్ దే ప్రొనౌన్సియేషన్. సో చైనా స్క్రిప్ట్కి వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్కి ఉండేటువంటి ఏకత్వం, ఆ యూనిటీ అనేటువంటిదే ఈ ఈజీ డిఫికల్ట్ అనేదాన్ని నిర్ణయిస్తుంది. బట్ జపనీస్ హూ యూజ్ ద చైనీస్ క్యారెక్టర్స్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్ లెర్న్ చైనీస్ వెరీ ఈజీలీ. కానీ జపాన్ వాళ్ళకి చైనా భాషలో ఉండే అక్షరాలే ఉంటాయి వాళ్ళ సొంత భాషలో కూడా, మాతృభాషలో కూడా. కాబట్టి జపనీస్కి చైనీస్ భాష నేర్చుకోవడం చాలా ఈజీ. అపరెంట్లీ బ్రిటిష్ డిప్లొమాట్స్ హూ ఆర్ జనరల్లీ యూజ్డ్ టు లెర్నింగ్ లాంగ్వేజెస్ హ్యావ్ ఫౌండ్ దట్ ద సెకండ్ హార్డెస్ట్ లాంగ్వేజ్ ఈజ్ జపనీస్. బ్రిటిష్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో జపాన్లో, వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే చైనా తర్వాత కష్టమైన భాష జపానే అని. సో దీన్ని బట్టి చైనా జపాన్ రెండు కొంచెం అటు ఇటుగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. బట్ హంగేరియన్ ఈజ్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ విత్ 35 కేసెస్. కానీ హంగరీ భాష చాలా కష్టమైంది అన్నిటికన్నా కూడా. ఎందుకంటే
35 విషయాల్లో అది డిఫరెన్సెస్ ఉందన్నమాట. అంటే గ్రామరు, లెటర్సు, స్క్రిప్ట్, ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ ఎక్కువ డిఫరెన్సెస్ ఉండేటువంటి లాంగ్వేజ్ హంగేరియన్ అని చెప్తూ ఉన్నారు బ్రిటిష్ డిప్లొమాట్స్. అంటే బ్రిటన్తో పోలిస్తే, బ్రిటన్ భాషతో పోలిస్తే. సో ఇది ఒక పారాగ్రాఫ్ క్వశ్చన్ అనమాట సీనియర్ ఇంటర్వల్కి. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ప్యాసేజ్ క్వశ్చన్గా కూడా మీరు తీసుకోవచ్చు. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వాట్ ఈస్ ద హార్డెస్ట్ లాంగ్వేజ్ టు లెర్న్? ఈ ప్యాసేజ్ని బట్టి ఎక్కువ కష్టమైన భాష ఏది అంటే మనకి చూడండి ఆన్సర్స్. చైనీస్. ట్రూ ఆర్ ఫాల్స్? చైనీస్ అండ్ జపనీస్ లాంగ్వేజెస్ ఆర్ సేమ్ క్యారెక్టర్స్ టు రైట్. చైనా, జపాన్ భాషల్లో ఒకే రకమైన అక్షరాలు ఉన్నాయి. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. వై ఈజ్ హంగేరియన్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ లాంగ్వేజ్ టు లెర్న్? హంగరీ భాష ఎందుకు కష్టంగా అనిపిస్తుంది అన్నిటికన్నా? బికాజ్ ఇట్ హ్యాస్ 35 కేసెస్. దీంట్లో 35 విషయాలు డిఫరెన్స్ అవుతున్నాయి. వై ఈజ్ చైనీస్ లాంగ్వేజ్ కన్సిడర్డ్ ద హార్డెస్ట్ లాంగ్వేజ్? చైనా భాష అన్నిటికన్నా ఎందుకు కష్టంగా పరిగణిస్తున్నారు? బికాజ్ ఆఫ్ ద యూనిక్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్స్. because of the uniqueness of the characters of Chinese script and their pronunciation. సో చైనా భాషను పలకడంలోనూ మరియు అక్షరాలను బట్టి అది అన్నిటికన్నా కష్టంగా తయారైంది. వెన్ కెన్ వీ లెర్న్ ఎ సెకండ్ లాంగ్వేజ్ ఈజీలీ? కెన్ తెలుగు స్పీకర్స్ లెర్న్ కన్నడ ఈజీలీ? ఎప్పుడు మనకి సెకండ్ లాంగ్వేజ్ అనేది సులభం అవుతుంది, మదర్ టంగ్ కాకుండా సెకండ్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు సులభం అవుతుందంటే వెన్ ఇట్ ఈస్ సిమిలర్ టు అవర్ మదర్ టంగ్. మన మాతృభాషతో పోలికలు ఉన్నప్పుడు. అదే ఫస్ట్ లాంగ్వేజ్ మాతృభాష అంటే, దాంతో పోలికలు ఉన్నప్పుడు మన మాతృభాషతో ఈ సెకండ్ లాంగ్వేజ్ అనేది ఈజీ అవుతుంది. కాకపోతే కెన్ తెలుగు స్పీకర్స్ లెర్న్ కన్నడ ఈజీలీ? తెలుగు వాళ్ళు కన్నడ ఈజీగా నేర్చుకోగలరా అంటే ఎస్. ఆన్సర్ ఈజ్ ఎస్. తెలుగు పీపుల్ కెన్ లెర్న్ కన్నడ ఈజీలీ. ఎందుకంటే తెలుగుకి కన్నడకి చాలా పోలికలు ఉన్నాయి కాబట్టి.